చెప్పాము. వీటిని మనకి యానిమల్స్ లో యాంఫీబియన్స్ అంటే యాంఫీబియన్స్ అంటే ఉభయచరాలు. యానిమల్స్ లో ఉభయచరాలు అంటే ఏంటి అంటే ఏముంటాయి అంటే కప్పలు ఉంటాయి. ఏముంటాయమ్మా? కప్పలు, ఫ్రాగ్స్. కప్పలు కొన్ని జీవులు ఉంటాయి. మనకి బాటనీలో యాంఫీబియన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవేంటి అంటే బయోఫైట్స్. బయోఫైట్స్. బ్రయోఫైటా మొక్కల్ని మనం యాంఫీబియన్స్ అని చెప్పేసి అంటారు. ఎందుకు వీటిని యాంఫీబియన్స్ అని చెప్పేసి అంటారు అంటే ఇవి వాటర్లోనూ ఉంటాయి, నార్మల్ గా ఉన్నటువంటి ఏరియాలో కూడా ఉంటాయి. నిన్న మనం చెప్పుకున్నాం డ్యాంప్ ఏరియాస్ అంటే మాయిస్ట్ ఏరియాస్, ఎక్కువగా వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి తేమ కలిగినటువంటి షేడెడ్ ప్లేసెస్ లో ఇవి ఉంటాయి. సో ఎందుకు ఇవి యాంఫీబియన్స్ గా ఉంటాయి అంటే కారణం ఏంటి అంటే వీటిలో జరిగేటటువంటి సెక్షువల్ రిప్రొడక్షన్. ఏంటమ్మా? సెక్సువల్ రిప్రొడక్షన్. వీటికి సెక్షువల్ రిప్రొడక్షన్ కి ఏం అవసరము అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ కి ఏం అవసరం అంటే వాటర్ అనేది అవసరం. ఏం అవసరం అమ్మా? వాటర్. ఎందుకు వాటర్ అనేది అవసరం అంటే మీరు ముందుకు వచ్చేసేది ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ కి వాటర్ అనేది అవసరము. ఎందుకు అవసరం అంటే వీటిలో గ్యామెటోఫైట్స్ ఉంటాయి కదా, గ్యామెటోఫైట్ ఉంటుంది. గ్యామెటోఫైట్స్ అంటే ఏంటి అంటే వీటి యొక్క బాడీ ఏదైతే ఉందో, ప్లాంట్ బాడీ ఏదైతే ఉంటుందంటే ప్లాంట్ బాడీని గ్యామెటోఫైట్ అంటారు. ఏమంటారు? గ్యామెటోఫైట్. గ్యామెటోఫైట్ అంటారు. సో ఈ గ్యామెటోఫైట్ అనేది ఏం తయారు చేస్తుందంటే గ్యామెట్స్ ని తయారు చేస్తుంది. ఓకేనా? ఫీమేల్ గ్యామెట్, మేల్ గ్యామెట్, ఇవి రెండు కలవడానికి, ఫీమేల్ అండ్ మేల్ గ్యామెట్స్ అనేవి రెండు కలవడానికి ఏం అవసరం అంటే వాటర్ అనేది అవసరం. సో వాటర్ అవసరం కాబట్టి అందుకని దీన్ని ఏమంటాము అంటే యాంఫీబియన్స్ అంటారు. ఏమంటారు? యాంఫీబియన్స్. అందుకనే వీటిని యాంఫీబియన్ గా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే ముఖ్యంగా ఈ లెసన్స్ లో మనకి ఏమేమి ఇచ్చాడు అంటే లివర్ వర్డ్స్ గురించి నేర్చుకుంటాము, హార్న్ వర్డ్స్ గురించి చాలా తక్కువ నేర్చుకుంటాము, తర్వాత మాసెస్ గురించి నేర్చుకుంటాము. మాసెస్ గురించి ఇందులో ఎక్కువగా నేర్చుకుంటాం అన్నమాట. సో లివర్ వర్డ్స్ అనేవి ఎట్లాగా ఉంటాయంటే వీటి యొక్క బాడీ అనేది థాలస్ లాగా ఉంటుంది. ఎట్లా ఉంటుందమ్మా? థాలస్. ఈ అమ్మాయి పడుకుంటుంటే చూడండి, రామాంజలి అమ్మ ఏంటి ఇక్కడ లివర్ వర్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే వీటి యొక్క థాలస్ అంటామా? థాలస్ అంటే ఏంటి? దాని యొక్క బాడీ అంటే గ్యామెటోఫైట్ యొక్క థాలస్ ని నథింగ్ బట్ గ్యామెటోఫైట్ అంటాం. సో gametophyte is differentiated into thallus. Thallus is nothing but called gametophytes. Gametophytes, for example, liverworts అనేవి ఒక రకమైనటువంటి బ్రయోఫైట్స్. లివర్వర్ట్స్ ఎట్లాగా ఉంటాయి అంటే ఇవి హారిజాంటల్ గా ఉంటాయి. హారిజాంటల్ గా ఉంటాయి. హారిజాంటల్ అంటే ఇంకా మీరు ఇంగ్లీష్ లో రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చినప్పటికి హారిజాంటల్ అంటే అడ్డంగా, ఓకేనా? తర్వాత వర్టికల్ అంటే నిలువుగా. సో ఇక్కడ మనకి లివర్ వర్డ్స్ అనేవి హారిజాంటల్ గా ఉంటాయి. నిన్న మనం
ఒక ఇమేజ్ అనేది చెప్పుకోవడం జరిగింది. తర్వాత మాసెస్ అనేవి ఎట్లాగా ఉంటాయంటే ఇవి ఎరెక్టెడ్ గా ఉంటాయి. ఎరెక్షన్ అంటే అర్థం ఏంటి? ఎరెక్టెడ్ అంటే అర్థం ఏంటి? మోసెస్ అనేవి నిటారుగా ఉంటాయి. ఎట్లా ఉంటాయమ్మా? నిటారుగా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అంటే ఇది లివర్ వర్డ్. ఏంటమ్మా అది? లివర్ వర్డ్. ఏంటమ్మా అది? లివర్ వర్డ్. లివర్ వర్డ్స్ అన్నమాట. సో ఇది మనకు కనిపించేది లివర్ వర్డ్స్. ఈ లివర్ వర్డ్స్ అనేవి ఏం తయారు చేస్తాయంటే ఇది నథింగ్ బట్ ఇది గ్యామెటోఫైట్ ప్లాంట్ అంటారు. ఏమంటారు దాన్ని? గ్యామెటోఫైట్ ప్లాంట్ అని చెప్పేసి అంటారు. ఈ గ్యామెటోఫైట్ ప్లాంట్ అనేది కొంచెం డిఫరెన్షియేట్ అవుతుంది. దీంతో పోలిస్తే మాసెస్ అనేవి ఇంకా మంచిగా డిఫరెన్షియేట్ అవుతాయి. డిఫరెన్షియేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఆల్గే మనం చూసినప్పుడు ఎట్లా కనిపిస్తున్నాయి అంటే మనకి రౌండ్ షేప్ లో కనిపిస్తాయి వావ్ వాక్స్ వచ్చేటప్పటికి. తర్వాత స్పైరోగైరా వచ్చేటప్పటికి థ్రెడ్ షేప్ లో. ఓకేనా? సో అట్లా కనిపించడం అనేది జరుగుతుంది. అంటే తర్వాత ఫిలమెంటస్ గా కనిపిస్తూ ఉంటాయి, కాలనీస్ గా కనిపిస్తూ ఉంటాయి. అందులో మనకి రూట్స్ ఉండవు, స్టెమ్ ఉండదు, తర్వాత మనకి ప్లాంట్ కి సంబంధించిన ఏమీ ఉండవు. అంటే ప్లాంట్ లాగా అభివృద్ధి చెంది ఉండదు. కానీ ఈ ఆల్గే బ్రయోఫైట్స్ అనేవి కొంచెం డిఫరెన్షియేట్ అవుతాయి, మొక్కలాగా అభివృద్ధి చెందుతారు అన్నమాట. అయితే ఇందులో నిజంగా వేర్లా అంటే నిజమైన వేర్లు కావు, నిజమైన స్టెమ్ ఉండదు, నిజమైనటువంటి ఆకులు లీవ్స్ అనేవి ఉండవు. రూట్స్ ని ఇక్కడ వచ్చేటప్పటికి ఏమంటాము అంటే రైజాయిడ్స్ అంటారు. ఏమంటారమ్మా? రైజాయిడ్స్. రూట్స్ ని ఏమంటాము అంటే రైజాయిడ్స్ అంటాము. లీవ్స్ ని ఏమంటారు అంటే ఫిలాయిడ్స్ అని చెప్పేసి అంటారు. క్యూలాయిడ్స్ అని చెప్పేసి వీటిని స్టెమ్స్ ని చెప్పేసి అంటారు. ఎందుకు అంటారు అంటే ఒక ప్లాంట్ ని తీసుకుంటే ఆ రూట్స్ ఉన్నాయనుకోండి, రూట్ లో మనకి జైలము, ఫ్లోయము, ఓకేనా, అవి ఉంటాయి. జైలము, ఫ్లోయము అంటే నాళిక పుంజాలు అంటారు, తెలుసు కదమ్మా. దారులు, పోషక కణజాలాలు వీటి యొక్క మొక్కల యొక్క శరీరాల్లో ఉంటాయి. నిజమైనటువంటి స్టెమ్ లో తీసుకుంటే అందులోనూ దారు, పోషక కణజాలాలు ఉంటాయి. దారు ఏం చేస్తుంది అంటే వాటర్ అనేది గ్రౌండ్ నుంచి మొక్క భాగాలకు అందజేస్తూ ఉంటుంది, వాటర్ అండ్ మినరల్స్ ని. పోషక కణజాలము లీవ్స్ నుంచి తయారైనటువంటి స్టార్చ్ ని మొక్క యొక్క బాడీ భాగాలందరికీ పంపిణీ చేస్తూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఫ్లోయం అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా చూసుకుంటే ఇందులో అటువంటి డిఫరెన్షియేషన్ అనేది ఉండదు, అంత అభివృద్ధి అనేది ఉండదు. ఓన్లీ వీటి యొక్క సెల్స్ దేంతో ఏర్పడతాయంటే పారెన్కైమటస్ టిష్యూస్ తోటి ఫామ్ అవుతాయి. వేటితోటి ఫామ్ అవుతాయమ్మా? పారెన్కైమా అనేటటువంటి దానితోటి తయారవుతాయి కాబట్టి, సో ఈ పారెన్కైమా తోటి ఇది తయారవుతున్నాయి కాబట్టి ఓన్లీ పారెన్కైమానే ఉంటుంది. అంటే మెత్తటి మృదు ఖనిజాలు మాత్రమే ఇందులో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మృదు ఖనిజాలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే మనము అంటే ఇందులో నిజమైనది కాదు అని చెప్పేసి అంటారు. ఓకేనా?